కిరణ్, మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్. ఇవాళ మనము సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ అంటే నార్మల్గా మన గర్భసంచి క్యాన్సర్ అంటారు. మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ఈ గర్భసంచి క్యాన్సర్స్లో అట్లీ బ్లీడింగ్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 45. మీ మెనోపాజ్ అయిపోయిన తర్వాత, మీ పీరియడ్స్ మొత్తం ఆగిపోయిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ బ్లీడింగ్ లాగా మనకి స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అవుతాయి. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్. మనం అది ఐ థింక్ మిస్ కాకూడదు. అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్యాక్ పెయిన్, దాని తర్వాత సివియర్ అబ్డామినల్ పెయిన్, వెయిట్ లాస్, తొందరగా ఫటీగ్ రావడం అంటే తొందరగా చాతం కాకపోవడం, ఇవన్నీ మనకు కామన్ గా మనం చూసే లక్షణాలు అన్నమాట సర్వైకల్ క్యాన్సర్. ఒకవేళ సస్పెక్ట్ చేస్తే ఫస్ట్ ఏం చేయాలి? అన్నిటికన్నా మొట్టమొదలు వీ హ్యావ్ టు గో అండ్ మీట్ గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ ఫస్ట్ చూపించుకోవాలి. గైనకాలజిస్ట్ మనకు పర్వజనల్ ఎగ్జామినేషన్ చేస్తారు. మనకి ఆ గర్భసంచి ఏరియాలో ఎలా ఉంది, అక్కడ ఏమైనా బ్లీడింగ్ ఉందా, లేకపోతే ఏమైనా సస్పిషియస్ ఏరియా ఉందా, ఏదైనా రెడ్ ఏరియా ఉంటే దాని నుంచి బయాప్సీ తీస్తారు. బయాప్సీ అంటే చిన్న పీస్ తీస్తారు, దాన్ని టెస్టింగ్ పంపించేసి దాని తర్వాత ఒకవేళ మనకు దానివల్ల దాంట్లో ఏమన్నా మనకు ఒకవేళ ప్రాబ్లం మనకి ఇస్తే అప్పుడు దాన్ని బట్టి మనం ఫర్దర్ స్టేజింగ్ వర్కప్ చేస్తాం. స్టేజింగ్ వర్కప్ లో ఏముంటుంది? పెట్ సిటీ ఉంటుంది, ఎంఆర్ఐ ఉంటుంది, దాని తర్వాత సిటీ స్కాన్ ఉంటుంది. సో వీటి వల్ల మనకి ఏంటంటే అది ఓన్లీ మనకి గర్భసంచిలోనే ఉందా లేకపోతే మొత్తం స్ప్రెడ్ అయితే తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఒకవేళ మనకి స్టేజ్ 1 లో ఉంది అనుకోండి, ఓన్లీ గర్భసంచిలో చిన్న సైజ్ లో ఉంది అంటే దాన్ని మనం సర్జరీ చేసి తీసేయచ్చు. లేదు స్టేజ్ 2 లో ఉంది, స్టేజ్ 2B, దాని తర్వాత కొంచెం లోకల్ గా అడ్వాన్స్డ్ గా ఉంది, లోకల్ గానే ఉంది, ఎక్కడ స్ప్రెడ్ కాలేదు, కాకపోతే లోకల్ కొంచెం పెద్ద సైజ్ ఉంది, సర్జరీ తీయడానికి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనం కీమోథెరపీ అండ్ రేడియేషన్ కలిపి ఇస్తాం. కాంకరెంట్ కీమో రేడియేషన్ అంటారు. సో దట్ ఈస్ అ వెరీ వెరీ కామన్ స్టేజ్. మనకి స్టేజ్ 2, స్టేజ్ 3 ఆర్ ద మోర్ కామన్ స్టేజెస్ అండ్ కంపేర్ టు స్టేజ్ 1 అండ్ స్టేజ్ 4 గర్భసంచి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. స్టేజ్ 4 లో ఉంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి గర్భసంచిలో కాకుండా మిగతా మొత్తం బాడీ పార్ట్స్ కి స్ప్రెడ్ అయింది. దాంట్లో మనకు సర్జరీ కానీ రేడియేషన్ కానీ ఉంది. దాంట్లో మనం ఏం చేస్తామంటే కీమోథెరపీ ఇస్తాం. కీమోథెరపీలో ఇప్పుడు కొత్త అడ్వాన్స్డ్ ఏంటంటే మనం ఇమ్యూనోథెరపీ అంటాం. సో అఫోర్డబుల్ పేషెంట్స్ ఇమ్యూనోథెరపీ తీసుకొని దాంతో పాటు కీమోథెరపీ కంబైన్ చేస్తే వాళ్ళకి బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది, అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది కంపేర్ టు కీమో. సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ కీమోథెరపీ. సో కీమోథెరపీ తీసుకొని మనం దాని తర్వాత కీమోథెరపీతో లైఫ్ ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సో మెయిన్ గా మనకి చూసుకోవాల్సింది ఏంటంటే ఫీమేల్స్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 45 లేకపోతే మెనోపాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కంప్లైంట్స్, కొత్త బ్లీడింగ్ కంప్లైంట్స్ ఉన్న, స్పాటింగ్ కంప్లైంట్ ఉన్న, వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్టలాగైనా యూ షుడ్ ఆల్వేస్ కన్సల్ట్ గైనకాలజిస్ట్, గెట్ దేర్ ఒపీనియన్, ఎగ్జామినేషన్ చేయించుకొని దాని తర్వాత యూ షుడ్ మీట్ అన్ ఆంకాలజిస్ట్. ద కామన్ ఏజ్ గ్రూప్ ఈస్ బిట్వీన్ 9 to 26. సో ఫీమేల్స్ అండ్ మేల్స్ ఆల్సో if their age is between 9 to 26, before their first sexual intercourse, they should get this vaccine. ఈ వ్యాక్సిన్ 3 షాట్స్ గా ఇస్తారు. ఫస్ట్ మంత్, థర్డ్ మంత్, 6 months అంతే. దాని తర్వాత ఇంకేమీ ఉండదు. సో దీంతో మనం ఆల్మోస్ట్ 90% ప్రివెంట్ చేయొచ్చు. అంటే మనం ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సబ్సిక్వెంట్ గా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒకటే కాదు, మనకి ఓరల్ క్యావిటీ క్యాన్సర్ కావచ్చు, యానల్ క్యాన్సర్ కావచ్చు, ఇదేదైతే స్క్వామస్ సెల్ కార్సినోమా, కామన్ గా మనకు ఏదైతే ఈ హెచ్పివి వల్ల వచ్చే మనకి క్యాన్సర్స్ ఉంటాయో వాటిని ప్రివెంట్ చేయొచ్చు. సో ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. If there is any complaint after the age of 45 or after your menopause, please consult a gynecologist and subsequently oncologist.